ప్రజా సంకల్ప యాత్ర ద్వారా సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు స్వయంగా చూసి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలకు రూపకల్పన చేశారని, అందుకే ఆయనకు సుపరిపాలన సాధ్యమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు అడప శ్రీహరి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర నిర్వహించి 5 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్థానిక మార్గాని ఎస్టేట్స్లో ఎంపీ భరత్ రామ్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ పాదయాత్ర ప్రతిపక్ష నేతల మాదిరిగా బరువు తగ్గడానికి కాకుండా ప్రజలు పడుతున్న కష్టాలను అవగాహన చేసుకునేందుకు జగనన్న పాదయాత్ర చేసి మనసున్న నేతగా నిరూపించుకున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో అరకొర సంక్షేమం కూడా ప్రజలకు అందకుండా తన్నుకుపోయేవారని, ఇప్పుడు అలా కాకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా లబ్ధిని అర్హతే ప్రామాణికంగా అందించే విధంగా రూపకల్పన చేశారని, దళారీల ప్రమేయం లేకుండా డీబీటీ విధానంలో ప్రజల ఖాతాల్లో సంక్షేమం అందుతోందన్నారు. అడప శ్రీహరి మాట్లాడుతూ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో సంస్కృతి సాంప్రదాయాలు ఇనుమడింపచేసేలా ముగ్గుల పోటీలను డివిజన్లలో ఏర్పాటు చేయడం జరిగిందని, విజేతలకు మొదటి బహుమతిగా రిఫ్రిజిరేటర్, ద్వితీయ బహుమతిగా టీవీ, తృతీయ బహుమతిగా వాషింగ్ మిషన్, కన్సులేషన్ బహుమతులు అందిస్తారన్నారు. 12న ఆర్ట్స్ కాలేజీలో మెగా సంక్రాంతి సంబరాలు జరుగుతాయన్నారు. బీసీజేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, మహిళా నాయకులు పాల్గొన్నారు. కోనసీమలో పడుకున్నాడు, కాకినాడలో లేచాడు, తునిలో పడుకున్నాడు, వైజాగ్లో లేచాడు. సో అటువంటి పాదయాత్ర కాకుండా అతను సుదీర్ఘమైన ప్రయాణంలో 2 కోట్ల మంది జనాభాని స్వయంగా కలిసి మాట్లాడిన ఒక వండర్ఫుల్ హిస్టరీ క్రియేట్ చేసిన ఈ వాక్ని నిజంగా కూడా చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. అలాగే మా వైఎస్ఆర్ శ్రేణులందరం కూడా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారో మేనిఫెస్టో, మాకు ఎటువంటి స్వలాభం లేకపోయినా ప్రజల మేలు జరుగుతుందన్న ఆలోచనతో మేమందరం కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. సో వీ విష్ దిస్ లీడర్ ఎ వెరీ లాంగ్ లైఫ్ అండ్ ఎ సక్సెస్ఫుల్ పొలిటికల్ స్టింట్. దీంతోపాటు అందరికీ వచ్చే వారం ఏదైతే సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అవ్వబోతున్నాయో, తొలి తెలుగు పండుగ, వీటన్నిటికీ మా ఎంపీ మార్గాని భరత్ రామ్ గారు, గూడూరు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ చేయబోతున్నాం. మా మహిళా మనులందరూ కూడా దీనికి సమాయత్తం అవుతూ ప్రతి వార్డులో కూడా కోలాహలంగా ముగ్గురు పోటీలు, రకరకాల పోటీలు నిర్వహిస్తూ ప్రైజెస్ కూడా రెడీ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్గా రెఫ్రిజిరేటర్, వోల్టాస్ కంపెనీ రెఫ్రిజిరేటర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెకండ్ ప్రైజ్గా టాటా కంపెనీ టీవీ, టాటా క్రోమా టీవీ కూడా ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ప్రైజ్గా టాటా వాళ్ళదే వాషింగ్ మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 42 వార్డుల్లో 42 రెఫ్రిజిరేటర్లు, 42 టీవీలు, 42 వాషింగ్ మిషన్లు, అలాగే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా కన్సలేషన్ ప్రైజులు అన్నీ కూడా భరత్ రామ్ గారు, గూడూరు శ్రీనివాస్ గారు, అలాగే రోడా చైర్మన్ రౌత్ సూర్యప్రకాశ్ గారు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబోతున్నాం. ఆఖరి రోజు ఆర్ట్స్ కాలేజీలో మెగా సంక్రాంతి సంబరాలు జరగబోతున్నాయి. దాంట్లో కూడా ప్రత్యేకమైన బహుమతులు, చాలా సెన్సేషనల్ ప్రైజెస్ ఉండబోతున్నాయి. అది మార్గాని భరత్ రామ్ గారు త్వరలోనే అనౌన్స్ చేస్తారు.